ఈరోజు ఊటీ మొత్తం తిరగాలనుకుంటున్నామండి. సో ఇప్పుడు మేము 8:30 అవుతుంది. మేము ఉన్న ప్లేస్ నుండి స్టార్ట్ అయినాము. టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా మీరు కూడా మాతో పాటు ఊటీ చూసేయండి. సో మేమైతే ఇప్పుడు టాయ్ ట్రైన్ అని చెప్పాను కదా, ఆ స్టేషన్కి వచ్చామండి. అది ఎక్కేసి వెళ్ళిపోవడమే. సో ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ట్రైన్ ఎక్కేసి ఊటీ అంతా చక్కచక్కగా చూసేద్దాం. లెట్స్ గో. సో పార్క్ చేసుకున్నాం, లోపలికి వెళ్ళడమే. ఇలా వెళ్ళాలన్నమాట. ఇది లోపల ఇక్కడ ఉంది కదా, దాని లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి మా తమ్ముడు ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ట్రిప్. సో ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కేస్తామండి. లొకేషన్స్ అన్ని మనం వెళ్తూ వెళ్ళాక అన్ని చూసేస్తాము. సో స్కిప్ చేయకుండా వీడియోని అంతా కంప్లీట్గా చూసేయాలి. సో చూడండి, ఇక్కడ ఉదగమండలం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి స్టార్ట్ అయినాం అనమాట. సో చూడండి, ఇక్కడ అంతా టీ కాఫీ ఇదే ఉంటుందండి. ఈ ఫీల్డ్ మొత్తం ఊటీ అంతా. సో అగ్రికల్చర్ అంటే ఇక్కడ మొత్తం టీ కాఫీ అంతే అనమాట. సో మేమైతే వెళ్తున్నాం. చాలా బాగుంది వ్యూస్ అయితే, గ్రీనరీ చాలా బాగున్నాయి. సో మేము ఉదగమండలం నుండి ఇక్కడికి వచ్చామండి, లౌడాలే. సో ఇదొక స్టేషన్ అనమాట. సో ఇక్కడ ఆగుతుంది కాసేపు, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది నార్మల్గా మన నార్మల్ ట్రైన్స్లా కాకుండా అన్ని లొకేషన్స్ చూపించుకుంటూ స్లోగా వెళ్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ట్రీస్ అయితే మొత్తం వేరే ఉన్నది. అసలు ఎంత చలి ఉందో, అసలు టూ వచ్చిందండి. అసలు ప్రికాషన్స్తో రాకపోతే అంతే ఇంకా. బట్ వ్యూస్ మాత్రం వేరే ఉన్నాయి, మొత్తం సినిమాటికే లొకేషన్స్. నా స్పెషల్ ఏంటంటే నాన్న మూవీ లొకేషన్ అండి. ఇక్కడ హీరో హాయ్ నాన్న హీరోయిన్ ఎంటర్ అవుతుంది కదా, ఆ లొకేషన్ అనమాట. సో మీలో ఎవరైనా ఊటీకి రావాలని అనుకున్నప్పుడు 10 days ముందే ఈ టాయ్ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. ఈ టాయ్ ట్రైన్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్స్పీరియన్స్ చేయడము. దీనివల్ల డిఫరెంట్ లొకేషన్స్, గ్రీనరీ, నేచర్, అలాగే ఊటీలో ఉన్న ఫీల్డ్ అదంతా మనకు తెలిసిపోతుంది. చాలా బాగుంటుందండి ఈ జర్నీ. సో గెట్టి స్టేషన్ ఇక్కడ ఆగేసి ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు ఎక్కిస్తారు. సో ఇదైతే అరవన్కడూర్ స్టేషన్. నార్మల్గా 5 స్టేషన్స్ వస్తాయి ఊటీ టు కూనూరు వెళ్ళడానికి. సో ఇది 3rd స్టేషన్, మధ్యలో ఇంకొకటి వస్తుంది, తర్వాత కూనూరు వస్తుంది అనమాట. సో ఈ ఊటీ టాయ్ ట్రైన్ అనేది కంప్లీట్గా నీలగిరి రైల్వేస్ కిందకి వస్తుందంట. సో నాకు తెలిసిన వరకు అయితే డీటెయిల్స్ కంప్లీట్గా అప్లోడ్ చేస్తానండి వీడియోలో. సో వీడియోని అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి, మీరు ఎప్పుడైనా వస్తే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చి వెల్లింగ్టన్ స్టేషన్ అనమాట. దీని తర్వాత నెక్స్ట్ కూనూరు స్టేషన్ వస్తుంది. సో ఇది 4th స్టేషన్ అనమాట. ఇది ఒక 26 kilometers డిస్టెన్స్లో నడిచే బ్యూటిఫుల్ రైల్వే లైన్ అనమాట. ఇది కంప్లీట్గా ఈ 26 kilometers దూరంలో ఏమేమి ఉంటుంది, ఏమేమి కవర్ చేస్తుంది అనేది కూడా మీకు చెప్తాను. సో ఈ 26 kilometers దూరంలో మనము 208 కర్వ్స్, 16 tunnels, 250 bridges చూడొచ్చండి. చాలా బాగుంటాయి. సో ఇది స్టేషన్ మేము ఇక్కడ దిగినాము. ఈ టాయ్ ట్రైన్ కూడా చాలా బాగా అనిపించింది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా ఎంజాయ్ చేసినాము. సో ఇవి అనమాట టాయ్ ట్రైన్స్. సో మేము ఎక్కేటప్పుడు హడావుడిగా ఎక్కాం కాబట్టి అంతగా తీయలేకపోయినాను. సో ఇదైతే 2 trains, టాయ్ ట్రైన్స్. ఇందులోనే వచ్చినాం మేము. మా వాడు ఫోటోలు దిగుతున్నాడు కాబట్టి ఎక్కువ దిగదలుచుకోవట్లేదు. మేము టిఫిన్ చేయడానికి వచ్చినామండి. రాగానే ఇలా అరిటాకేసి వెన్నెలు పెట్టేసి మాకు మంచిగా, అంటే మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అంతా మాకు పెట్టేశారు. చాలా బాగుంది, కంప్లీట్ అథెంటిక్ అనమాట. చాలా బాగుందండి. సో ఇది తినేసి మనం లొకేషన్స్ కవర్ చేసేద్దాం. సో టిఫిన్ అయిపోయిందండి. నార్మల్గా మేము ఇక్కడ లొకేషన్స్ చూడాలి అనుకున్నాము, కానీ మాకు కూనూరులో స్టే చేసే మళ్ళీ మేము ఊటీలో అన్ని కవర్ చేయలేమేమో. కూనూరు కంటే బెటర్గా ఉన్నాయి ఊటీ లొకేషన్స్ కాబట్టి మేము ఇక్కడ నార్మల్గా ట్రైన్లో చూసాము. లొకేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉంటాయండి. ఊటీ కూనూరు దగ్గర ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. అంతా టీ కాఫీ ఇవే ఉంటాయి కదా. సో మాకు ఊటీలో కొన్ని డిఫరెంట్ లొకేషన్స్ మంచిగా అనిపించినాయి, కొన్ని ఉన్నాయండి. సో అవి కవర్ చేద్దామని ఊటీకి, కూనూరు టు ఊటీ బస్సులో వెళ్తున్నాము. సో అక్కడ వెళ్ళాక మీకు లొకేషన్స్ అనేది అన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి బస్ స్టాండ్స్. మనకి నార్మల్గా మన బస్ స్టాండ్స్ వేరే ఉంటాయి, ఇక్కడ అయితే మొత్తం వేరే ఉందండి బస్ స్టాండ్. ఇది కూనూరు బస్ స్టాండ్ అనమాట. మేము ఇక్కడ బస్ ఎక్కి ఊటీకి వెళ్తాము. సో నార్మల్గా ఇక్కడ ఎక్కువ
లొకేషన్స్ ఏం లేవు కాబట్టి మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ లొకేషన్స్ కవర్ చేద్దామనేసి అనుకొని వెళ్తున్నాం అనమాట. సో బస్సెస్ అయితే టైం పడుతుందేమో, చాలా రష్ ఉంది. సో ఏదో ఒకటి క్యాబ్ ఆర్ ఆటో ఆర్ బస్ ఏదో ఒకటి అనేసి ఇక్కడికైతే వచ్చేసినాము. ఇది బస్ స్టాండ్. సో నార్మల్గా మేము బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కుదాం అనుకున్నామండి. అసలు ఒక్క బస్సు లేదు ఊటీది. మేము అందుకే కార్ ప్రిఫర్ చేసి కార్లోనే ఊటీకి వెళ్తున్నాము. కార్ అయితే సైట్ సీయింగ్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఇదే ప్రిఫర్ చేసాము. సో ఇప్పుడైతే కూనూరు నుండి స్టార్ట్ అయినామండి. కూనూరు టు ఊటీ మధ్య మధ్యలో కొన్ని లొకేషన్స్ చూపిస్తామనేసి అన్నారు వాళ్ళు. ఈ ఆల్బమ్స్ మేము ఎప్పుడు చిన్నప్పుడు చూసుండే ఇక్కడ కనిపిస్తున్నాయి మళ్ళీ ఇట్లాంటి ఆల్బమ్స్. రోజా సినిమా షూటింగ్ అప్పుడు అంట ఇదంతా ఇక్కడ జరిగిందనేసి వాళ్ళు చూపిస్తున్నారు మాకు. సో ఓకే అంటే పీపుల్ బాగానే ఉన్నారు, బట్ వాళ్ళకి మాకు లాంగ్వేజ్ ఇష్యూస్ అనమాట అంతే. అంతకు మించి ఓకే అంతే. రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ కూడా ఓకే, మరి బ్యాడ్ అని చెప్పలేము కానీ ఓకే. మరి మనకి తెలంగాణ అంటే స్పైసీ కదా, మనకి స్పైసీ ఫుడ్ దొరకకపోవచ్చు, బట్ ఓకే బాగుందండి, తినొచ్చు. ఇటు సైడ్ వచ్చేసి రోజా మూవీ షూటింగ్ జరిగిందంట తను చెప్తున్నారు. ఆర్మీ ఏరియా అనమాట. సో చూడండి వ్యూ అయితే భలే కనిపిస్తుంది. అసలు కంప్లీట్ గ్రీనరీ అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట. చాలా బాగుందండి. అట్లా కనిపించేదన్నీ ఆర్మీ క్వార్టర్స్ అంట. మనకి ఇప్పుడు ఈ డ్రైవర్ అని అన్నీ చెప్తూ తీసుకెళ్తుండ అనమాట. సో అది ఫుల్ ఆర్మీ క్వార్టర్స్ అంట. అక్కడ మనకి చెట్ల మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇల్లు, అదంతా ఆర్మీ క్వార్టర్స్ అనమాట. ఏది ఓకే. అక్కడ మనకి అక్కడ హిల్స్ పైన కనిపిస్తుంది కదండి, చూడండి కనిపిస్తుంది ఇప్పుడు. అక్కడ క్లౌడ్స్ చిన్నగా, అది వచ్చేసి దొడ్డబెట్ట పీక్స్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వ్యూ పాయింట్, ఫేమస్ లొకేషన్ అనమాట. హైయెస్ట్ వ్యూ పాయింట్ అంట దొడ్డబెట్ట. సో ఇక్కడ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయండి. మన తెలుగులకైతే కంప్లీట్ మనకి ఏమున్నా ఊర్లు వేరే ఉంటుంది మొత్తం. ఇక్కడ మొత్తం కంప్లీట్ డిఫరెంట్. మాకు ఒక్క పేరు కూడా తెలిసింది ఉండదు, అన్ని డిఫరెంటే ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా అండి ఆర్చ్. లోపలికి వెళ్తే ఇక్కడ బుల్లెట్ ఫ్యాక్టరీ అనమాట. బాంబ్స్ అవన్నీ రెడీ అవుతాయి అంట ఇక్కడే. ఇక్కడ దీని అంటే ఈ హైట్స్ కింద ఇంకొకటి టాయ్ ట్రైన్ స్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడే అండి చెయ్య 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 సాంగ్ ఉంది కదా, అది అక్కడ షూట్ అయింది అనేది చెప్తున్నారు మాకు ఇక్కడ. సో ఇక్కడ మాకు ఒకటి లొకేషన్ దగ్గర ఆపిండండి. ఇది వచ్చేసి ఊటీ వ్యాలీ వ్యూ అనేసి. సో మీకు ఈ వ్యూ చూపిస్తాను. సో ఇదే అండి ఊటీ వ్యాలీ వ్యూ అనమాట. అంటే నార్మల్గా కొంచెం ఎండ ఉంది కాబట్టి కంప్లీట్గా ఇట్లా కనిపించలేకుంది, కానీ ఎండలో కూడా ఫాగ్ కనిపిస్తుంది. ఇక్కడ అంత చలి ఉందన్నమాట. సో ఇక్కడ నార్మల్గా ఎక్కువ షూటింగ్స్ జరుగుతాయి అనమాట. ఊటీ వ్యాలీ వ్యూ అనేసి అని అంటారు ఇక్కడ. చాలా బాగుందండి లొకేషన్ అయితే. మంచి అంటే ఓన్లీ ఊటీకే ట్రిప్ ప్లాన్ చేసుకొని వస్తే మాత్రం చాలా చూడొచ్చు ఇక్కడ. సో ఫైనల్గా అయితే ఊటీకి వచ్చేసామండి. కూనూరు టు ఊటీ అనమాట. సో ఇక్కడ నుండి మేము డైరెక్ట్ టాయ్ ట్రైన్ దగ్గర పార్క్ చేసాం కదా మా కారు, అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే హాఫ్ డే మొత్తం అయిపోయిందండి, అలసిపోయినాము. సో కొంచెం లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఊటీలో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేద్దామనేసి ఫిక్స్ అయినాం అనమాట. సో మీకు ఊటీలో ఉన్న లొకేషన్స్ అన్నీ పార్ట్ 2లో మీకు పెడతానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్, అస్సలు స్కిప్ చేయకూడదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.